హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ ఎక్సైజ్ 10.2లో రిమైనింగ్ సమ్స్ అనేది నేర్చుకుందాం. ఇక్కడ ఫోర్త్ సమ్ చూడండి. 2 cubes each of volume 64 centimeter cube are joined end to end together. Find the total surface area of the resulting cuboid. ఓకేనా, 2 cubes ఉన్నాయి. ఆ 2 cubes జాయిన్ చేస్తే దాని వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 64 ఇచ్చాడు అన్నమాట. ఆ జాయిన్ ఎండ్ టు ఎండ్ అంటే రెండు జాయిన్ అయ్యి ఉన్నాయి. 2 క్యూబ్స్ అనేది జాయిన్ అయ్యింది. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. 2 క్యూబ్స్ జాయిన్ చేస్తే ఎలా ఫామ్ అవుతుంది? క్యూబాయిడ్ లో ఫామ్ అవుతుంది. దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఎంత అనేది అడుగుతున్నాడు. ఫస్ట్ షేప్ అనేది గీసుకుందాం. ఫస్ట్ ఒక క్యూబ్ తీసుకుందాం. ఒక క్యూబ్ తీసుకుని డ్రా చేద్దాం. ఇదో క్యూబ్. దీనికి మనం ఏం చేయాలి? జాయిన్ చేయాలి ఇంకో క్యూబ్. అంటే ఇదో ఇంకో క్యూబ్ ఇలా జాయిన్ చేసి వేద్దాం. చూసారా, ఇదంతటిని కలిపితే ఇది ఎలా అయింది? క్యూబాయిడ్ లా అయింది. సో ఇదంతా ఏంటి? క్యూబాయిడ్. ఇక్కడ ఎంత ఇచ్చాడు వాడు? 2 cubes ఈచ్ వాల్యూ 64. అంటే 2 cubes ఈచ్ వాల్యూ ఎంత? 64 సెంటీమీటర్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత మనకి? సపోజ్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వాడే ఇచ్చాడు. గివెన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత ఇచ్చాడు మనకి? 64 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ఈక్వల్ టు 64. ఓకేనా, ఈ ఏ ఇటు వచ్చేసి క్యూబ్ ఇటువైపు వెళ్తే ఏంటి? 3 రూట్ క్యూబ్ అవుతుంది. అంటే క్యూబ్ రూట్ 64 అవుతుంది. ఏ ఈక్వల్ టు క్యూబ్ రూట్ 64 ఎలా రాసుకోవచ్చు మనం? 4 into 4 into 4. 4 4 జా 16, 16 4 జా 64. ఓకేనా, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 4 క్యూబ్ కదా. ఈ రూట్ పోయి ఎలా అయితే ఎంత అవుతుంది మనకి? 4 క్యూబ్. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. ఓకేనా, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4. సో ఇక్కడ ఎంత ఉంటుంది మనకి టోటల్? ఈ వాల్యూ 4 అండ్ దీని వాల్యూ 4 అండ్ ఈ వాల్యూ 4 అండ్ ఈ వాల్యూ కూడా 4 అవుతుంది. ప్రతి వాల్యూ ఈచ్ వాల్యూ అంటే లెంత్, బ్రెత్, హైట్ ఈ వాల్యూస్ అన్ని ఏంటి? 4 4 మాట. టోటల్ వాడు ఇచ్చాడు. ఈచ్ వాల్యూ ఎంత అనేది తెలుసుకోవాలంటే 4. ఇప్పుడు క్యూబాయిడ్ మనం ఏంటి కనుక్కోవాలి? మనం క్యూబాయిడ్ కనుక్కోవాలి కదా. సో క్యూబాయిడ్ కనుక్కుంటున్నాం. క్యూబాయిడ్ యొక్క లెంత్ ఎంత అంటే లెంత్ క్యూబాయిడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ ఎంత? 4 + 4 ఎంత మనకి? 8 సెంటీమీటర్స్. 4 + 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ బ్రెత్ అంటే ఎంత? ఇగో ఇది బ్రెత్ అంటే ఇదంతా 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి ఎంత మనకి? 4 సెంటీమీటర్స్. హైట్ వచ్చేసి కూడా ఎంత మనకి? 4 సెంటీమీటర్స్. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా TSA, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? 2 into LB plus BH plus LH. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2 into LB plus BH plus LH. 2 into L అంటే ఎంత? 8, B అంటే 4 ప్లస్ B అంటే 4, హైట్ అంటే 4 ప్లస్ L అంటే ఎంత? 8, H అంటే 4. 2 into 8 4 జార్ 32, 4 4 జార్ 16, 8 4 జార్ 32. అన్ని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 80. 2 into 80 ఎంత మనకి? 160 సెంటీమీటర్ స్క్వేర్. 160 ఎంత మనకి? సెంటీమీటర్స్ స్క్వేర్. దీంతో 4th సమ్ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి 5th సమ్. ఇక్కడ చూడండి. ఏ స్టోరేజ్ ట్యాంక్ consists of a circular cylinder with a hemisphere stuck on either end. ఒక స్టోరేజ్ ట్యాంక్ ఉందంట. అది ఎలా ఉంది మనకి? సర్క్యులర్ సిలిండర్ షేప్ లో ఉంది. ఎయిదర్ సైడ్ అంటే బోత్ సైడ్స్ ఏంటంటే హెమిస్పియర్ స్టక్ అయి ఉంది. ఇఫ్ ద ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ సిలిండర్ బి 1.4 సెంటీమీటర్స్, 1.5 మీటర్స్. ఓకేనా, డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి? 1.4 మీటర్స్. అండ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 8 మీటర్స్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇట్ ఆన్ ద అవుట్ సైడ్ అట్ రేట్ 25 మీటర్స్. ఓకేనా, దానికి వేయడానికి కాస్ట్, అవుట్ సైడ్ కాస్ట్ వేయడానికి ఎంత ఇచ్చాడు? 20 రూపీస్ per మీటర్ ఇచ్చాడు. ఓకేనా, టోటల్ అంటే మొత్తం వేయడానికి ఎంత అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఫస్ట్
ఇక్కడ ఏంటి మామూలుగా మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ట్యాంక్ కనుక్కోవాలంటే ఏంటి మనం కనుక్కోవాలి? ఫస్ట్ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ కనుక్కోవాలి అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఫార్ములా రాసుకుంది, ఈజీగా ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ట్యాంక్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి మొత్తం? హెమిస్పియర్స్ 2 ఉన్నాయి. ఓకేనా, బోత్ సైడ్స్ స్టక్ అయి ఉన్నాయి. సో వచ్చేసి 2 ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. ఫస్ట్ మనం డయాగ్రామ్ గీసుకుందాం. ఎలా ఉంది? ఒక ట్యాంక్లా ఉంది సిలిండర్ షేప్లో. ఓకేనా, సిలిండర్ షేప్లో ట్యాంక్ ఉంది. బోత్ సైడ్స్ డయాగ్రామ్ నీట్గా రాలేదు. కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఒక సిలిండర్ ఉంది, బోత్ సైడ్స్ ఏంటి స్ట్రక్ అయి ఉంది? హెమిస్పియర్. అంటే ఇట్స్ ఇలా హెమిస్పియర్ స్ట్రక్ అయి ఉంది. మనకి లెంత్ ఎంత ఇచ్చాడు? మనకి 8 మీటర్స్ ఇచ్చాడు. అండ్ డయామీటర్ అంటే మొత్తం ఇదంతటి వచ్చేసి డయామీటర్ ఎంత ఇచ్చాడు? మనకి 1.4 మీటర్స్ ఇచ్చాడు. డయామీటర్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? మనకి 1.4 మీటర్స్. ఫస్ట్ హెమిస్పియర్ కనుక్కుందాం. హెమిస్పియర్కి ఏంటి కావాలి? మనకి రేడియస్ ఉంటే సరిపోద్ది కదా, హెమిస్పియర్కి R ఉంటే సరిపోద్ది. రేడియస్ అంటే ఏంటి? D/2. డయామీటర్ ఎంత వచ్చింది మనకి? 1/4/2. అంటే ఎంత మనకి? 1.4/2 అంటే 0.7 మీటర్స్. ఓకేనా, 0.7 మీటర్స్. ఇప్పుడు చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఏంటి ఫార్ములా? 2πr². 2 ఇంటూ పై అంటే ఎంత మనకి? 22/7 ఇంటూ r అంటే 0.7 ఇంటూ 0.7 r² కదా. సో అందుకని అలా చేశాను. 2 ఇంటూ 22 ఎంత? 44/7 ఇంటూ 0.7 ఇంటూ 0.7 చేస్తున్నాను చూడండి. 7 7 జర్ 49, 7 0 జర్ 0 ప్లస్ 4 4 ఇంటూ 0 0 7 జర్ 0 0 9 4 0 n ప్లస్ 2 ప్లస్ అంటే ఎంత అవుతుంది మనకి? 0.49. నెక్స్ట్ 0.49 ఇంటూ 44 చేస్తే 21.56/7. రెండు డివిజన్ చేద్దాం. 7 3 21 0 పాయింట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏంటి? 5 దిగుతుంది. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టుకుని 6 కూడా దించుకుంటున్నాను. 7 8 56. సో మనకి ఎంత వచ్చింది? 3.08 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఫార్ములా 2 ఇంటూ సిఎస్ఏ కదా, సో అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2 ఇంటూ ఏ ఆఫ్ హెమిస్పియర్ అంటే 2 ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అంతా 3.08. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 6.16 మీటర్ స్క్వేర్. హెమిస్పియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సిలిండర్ కనుక్కోవాలి మనం. నెక్స్ట్ సిలిండర్, దీనికి ఏం కావాలి? దీనికి కూడా రేడియస్ సేమ్ D/2 అంటే 1.4/2. ఎంత వస్తుంది మనకి? 0.7. అండ్ హైట్ కూడా కావాలి. హైట్ వచ్చేసి మనకి H ఈక్వల్ టు ఎంత? 8 మీటర్స్. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి మనకి? 2πRH. ఎంత మనకి ఫార్ములా? 2πRH. 2 ఇంటూ పై అంటే 22/7, R అంటే 0.7, H అంటే 8. ఓకేనా, ఇప్పుడు చూడండి. 44/7 ఇంటూ 0.7 అండ్ 8 ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేస్తే బై డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 35.2 మీటర్ స్క్వేర్ వస్తుంది. నేను ఇంక చేయట్లేదు, మీరు చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఎంత వచ్చింది మనకి? 35.2 మీటర్ స్క్వేర్. ఇప్పుడు టోటల్ సర్ఫేస్
ఏరియా ఆఫ్ ది స్టోరేజ్ ట్యాంక్. అంటే ఏం చేయాలి, రెండింటిని ప్లస్ చేయాలి కదా. అంటే ఎంత 35.2 ప్లస్ 6.16 మీటర్ స్క్వేర్. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 41.36 మీటర్ స్క్వేర్. ఇది వచ్చిన ఆన్సర్. వాడు ఎంత ఇచ్చాడు, మొత్తం కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ 20 per, అంటే ఈ టోటల్కి ఎంత అవుతుందని అడిగాడు. కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా at the rate of 20 per square meters is, అంటే ఇక్కడ ఎంత టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా 41.36 ఇంటూ 20 రూపీస్ అన్నాడు పర్ స్క్వేర్కి. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది, 827.2 ఎంత వచ్చింది. మొత్తం టోటల్ వేయడానికి ఎన్ని రూపీస్ మనకు అవసరం, ఇదిగా అంటే ఇలా రాకుండా 827.2 రూపీస్, అంటే 827 రూపీస్ మాట. టోటల్ మొత్తం ఆ సిలిండర్ మొత్తానికి పెయింట్ వేయడానికి ఎంత అవుతుంది, 827 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి 6th సమ్. ఏ హెమిస్పియర్ ఈస్ కట్ ఫ్రమ్ వన్ ఫేస్ ఆఫ్ ఏ cubical wooden block such that a diameter the hemisphere is equal to the length of the cube. Determine the surface area of the remaining solid. ఓకేనా, ఒక క్యూబ్ ఉంది, అందులోంచి ఏంటంటే ఒక సైడ్ ఒక పార్ట్ అనేది కట్ అయిపోయిందంట. ఓకేనా, ఫేస్ ఆఫ్ క్యూబికల్ వుడెన్ బ్లాక్ సచ్ డేటా దాని యొక్క హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ది క్యూబ్. ఆ కట్ అయింది ఉంది కదా, అది ఎలా ఉందంటే హెమిస్పియర్ షేప్ లో ఉంది. ఒక క్యూబాయిడ్ లోంచి ఒక పార్ట్ తీసేస్తే అది హెమిస్పియర్ లో ఉంది. దాని యొక్క ఏంటి, ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద క్యూబ్. అంటే క్యూబ్ లెంత్ అండ్ హెమిస్పియర్ లెంత్ ఒకటేనంట. డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. మొత్తం రిమైనింగ్ కట్ అయిన పార్ట్ కాకుండా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్, దాని యొక్క సర్ఫేస్ ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఒక క్యూబాయిడ్ వేస్తున్నాను చూడండి. ఇది ఒక క్యూబ్. ఇందులోంచి ఏంటి, ఒక పార్ట్ అనేది మనకు పోయింది. అంటే ఒకటి ఏంటి, ఇది హెమిస్పియర్లో ఉంది ఈ పార్ట్ అనుకుందాం. ఈ పార్ట్ అనేది కట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ పార్ట్ అనేది పోయింది. అంటే ఇదేంటి, ఇది రిమైనింగ్ క్యూబ్ ఒకటి అండ్ ఇదేంటి హెమిస్పియర్. మామూలుగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ ఎంత మనకి, దీని యొక్క అంటే మొత్తం ఎన్ని సైడ్స్ ఉంటాయి, 6 సైడ్స్. మనకి ఇది వాల్యూ ఇవ్వలేదు కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఏ అనుకుంటున్నాను. ఓకేనా, ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి, నాకు ఎంత అనేది ఇవ్వలేదు కాబట్టి నేను ఏ అనుకుంటున్నాను. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ ఎంత, టోటల్ సర్ఫేస్ దీని అంతటిని మొత్తం 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి 6a స్క్వేర్. టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి, 6a స్క్వేర్. ఇప్పుడు దీనికి ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కుందాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్ ఫార్ములా ఏంటి, 2πr². ఇప్పుడు మనకి డయామీటర్ ఎంత, మనకి ఏ డయామీటర్ ఎంత, మనకి అన్ని సైడ్స్ ఏ అనుకున్నాం కాబట్టి d ఈక్వల్ టు డయామీటర్ ఏ యూనిట్స్ అనుకుందాం. ఓకేనా, రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఈక్వల్ టు d/2 అంటే ఎంత మనకి a/2. రేడియస్ ఎంత మనకి a/2. ఇప్పుడు ఫార్ములా వేస్తున్నాను, 2 × π అంటే 22/7. r అంటే ఎంత, a/2. r² ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ పై అంటే వాళ్ళు ఏం వాల్యూ ఇవ్వలేదు కాబట్టి నేను పై కింద ఉంచుకుంటున్నాను, 22/7 కాదు. 2 × π వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి పై, ఇక్కడ ఏ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి సో a/2 × π r². ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత ఉంటుంది మళ్ళీ, π a²/2 స్క్వేర్ యూనిట్స్. π a²/2 స్క్వేర్ యూనిట్స్. π
ఏ స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి ఏ యూనిట్స్ కదా, ఇక్కడ యూనిట్స్ ఇక్కడ యూనిట్స్, ఏ ఇంటూ ఏ అంటే ఎంత వస్తుంది మనకి స్క్వేర్ యూనిట్స్. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్. ఇప్పుడు నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్. అంటే ఈ పార్ట్ తీసేయాలి మనకి. ఆల్రెడీ బ్లాక్ అనేది ఏంటి కట్ అయ్యి పోయిందన్నమాట. అంటే రిమైనింగ్ వాడు ఏమడిగాడు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ క్యూబ్ అనే కదా, సాలిడ్ అనే కదా అడిగాడు. అదే రాస్తున్నాను చూడండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ అంటే ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది మొత్తం టోటల్ ఎంత మనకి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ ఎంత 6a². ఓకేనా. ఇందులోంచి ఈ కట్ అయిన పార్ట్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. అంటే 6a² మైనస్ ఈ సర్క్యులర్ ఉంది కదా, ఈ సర్కిల్ ఆఫ్ ఏరియా, ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాలోంచి ఈ సర్కిల్ యొక్క ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి మనకి, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి మనకి πr². అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్, దీని యొక్క సర్కిల్ ఏరియా యొక్క సర్కిల్ మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ ఎంత మనకి 6a² కదా, 6a² మైనస్ మనం ఏం చేస్తున్నాం మైనస్ πr² చేయాలి. మైనస్ πr² ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ చేసి మళ్ళీ ఏం యాడ్ చేస్తున్నాం మనం, టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అంటే ఏంటి హెమిస్పియర్ యొక్క చేస్తున్నాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్. దీని యొక్క ఆన్సర్ ఎంత πa²/2 ప్లస్ చేస్తున్నాం. 6a² r² అంటే ఎంత మనకి రేడియస్ a/2 కదా, πa²/a/2 హోల్ స్క్వేర్ ప్లస్ πa²/2. 6a² మైనస్ πa² ఇక్కడ ఎంత డినామినేటర్ కూడా చెందుతుంది కాబట్టి 4 ప్లస్ πa²/2. ఇక్కడ చూడండి మైనస్ πa² ప్లస్ ఇది ఉంది కదా, ఇక్కడ ఏంటి ఎల్సిఎం చేద్దాం. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కదా, అంటే 2కి 4కి ఎల్సిఎం ఎంత 2 1 2 2 2 2 ఇంటూ 2 ఎంత వచ్చింది మనకి ఎల్సిఎం. 6a² అలా పక్కన పెట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుని ఎల్సిఎం ఎంత 4. సపోజ్ మీకు ఇంకా ఈజీగా చెప్తాను చూడండి, ఈ πa² పక్కన పెడదాం. 6a² ఇక్కడ ఏముంది πa² కామన్ గా ఉంది కాబట్టి πa² కామన్ గా తీస్తున్నాను. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 1/4 అండ్ మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది -1/2. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు 1/4కి ఇలా చేద్దాం, 6a² πa². 2కి 4కి ఎల్సిఎం ఎంత 4. 1 × 4 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోద్ది 1 టైమ్సే. మళ్ళీ 1 డోమినేటర్లో ఏముంటుంది రాసుకుంటున్నాను 1. 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోద్ది 2 టైమ్స్. 2 2 4. 6a² ప్లస్ 1 1 మైనస్ 1 2 2/4. 6a² ప్లస్ మైనస్ πa² ఇంటూ మైనస్ 1/4. 6a² మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ πa²/4. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఏముంది a² కామన్గా ఉంది తీస్తున్నాను. 6 ప్లస్ π/4 స్క్వేర్ యూనిట్స్. సో మనకి ఎంత వచ్చింది ఆన్సర్, a² కామన్ తీస్తే 6 ప్లస్ π/4 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. దీంతో 6th సమ్ కూడా అయిపోయింది. చిన్న కన్ఫ్యూజ్ ఏం ఉండదు, ఒక పార్ట్ అనేది అయ్యింది తీసాడు. మన టోటల్ సర్ఫేస్ ఎంత 6a², 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి అది రాసాం. తర్వాత కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్ కట్టాం πa² అని. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ అంటే ఈ రిమైనింగ్ సాలిడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది అందులోంచి ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేయాలి. ఈ సర్కిల్ యొక్క ఏరియా అంతా πr² తీసి హెమిస్పియర్ యాడ్ చేయడమే జస్ట్. తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూగా వెళ్ళిపోద్ది. అండ్ ఎక్సర్సైజ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ 7th సమ్ చూడండి. ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ బై స్కూపింగ్ అవుట్ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ అండ్ సాలిడ్ సిలిండర్. ఇక్కడ ఒక సాలిడ్ సిలిండర్ ఉంది కదా, 2 సైడ్స్ ఏంటంటే హెమిస్పియర్, స్కూపింగ్ అంటే తీసాడు. ఓకేనా. ఇందులోంచి తొలగించడం జరిగింది హెమిస్పియర్, ఈ షేప్ ని హెమిస్పియర్ తొలగించడం యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ఇక్కడ ఫిగర్ చూపించినట్టుగా.
ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ హైట్ యొక్క దీని యొక్క హైట్ ఎంత 10 సెంటీమీటర్స్ అండ్ బేస్ ఈ బేస్నే రేడియస్ కింద అనుకోమంటున్నారు 3.5 సెంటీ. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్. దీని యొక్క మొత్తం సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ ఏంటంటే కనుక్కోవాలి మనం 2 హెమిస్పియర్స్. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ కనుక్కోవాలి అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్. ఎన్ని హెమిస్పియర్లు? 2 హెమిస్పియర్లు. ఇక్కడ 2 హెమిస్పియర్లు కనుక్కోవాలి. ఫస్ట్ surface area of the given solid equal to curved surface area of the cylinder plus 2 into curved surface area of hemisphere. ఈ రెండింటిని మనం కనుక్కోవాలి. ఫస్ట్ సిలిండర్ తీసుకుందాం. డయాగ్రామ్ నేను వేయలేదు, మీరు ఒకసారి వేయండి. ఓకేనా? సిలిండర్ యొక్క రేడియస్ ఏంటి? రేడియస్ సేమ్ వాళ్ళు బేస్ ఇచ్చారు కదా, అదే రేడియస్. అదేంటి? 3.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చారు మనకి? 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? 2πRH. 2 into π అంటే 22/7, R అంటే 3.5 into 10. ఇప్పుడు చూడండి, 44/7 into 3.5 into 10 ఎంత? 35. 44 into 35 ఎంత? 5 4s 20, 5 4s 20 into 3 4s 12, 3 4s 12 plus 30. 0 4 5 1. 1540/7. ఇప్పుడు ఇచ్చేద్దాం, డివిజన్ చేద్దాం. 1540, 7 2s 14, మళ్ళీ 7 2s 14, 0 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. అంటే ఎంత వచ్చింది మనకి? 220 సెంటీమీటర్స్ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కనుక్కోవాలి మనం? హెమిస్పియర్ కనుక్కుందాం. హెమిస్పియర్కి ఏంటి ఉండాలి మనకి? రేడియస్ ఒకటి ఉంటే సరిపోద్ది కాబట్టి రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఎంత మనకి? 3.5 సెంటీమీటర్స్. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఏంటి ఫార్ములా? 2πr². 2π అంటే ఎంత? 22/7. r అంటే 3.5 into 3.5. 44/7 into 3.5 3.5 ఎంత? మనం మల్టిప్లికేషన్ చేద్దాం. 5 5s 25, 17, 3 5s 15, 3 3s 9, 10, 5 12 2 in place 2 place తర్వాత పాయింట్ ఉంది. సో 12.25 ఎంత వచ్చింది మనకి? 12.25. ఇప్పుడు 44 into 12.25ని చేద్దాం. ఇప్పుడు 12.25 into 44 చేద్దాం. 4 5s 20, 4 2s 8, 9 10, 4 2s 8, 9, 4 1s 4. మళ్ళీ 4 5s 20, 4 2s 8, 9 10, 4 2s 8, 9, 4 1s 4. 0 0 9 13 5 ఇన్ ప్లేస్ తర్వాత 2 ప్లేస్. సో ఎంత వచ్చింది మనకి? 539/7 వచ్చింది. పాయింట్ తర్వాత 0s ఉన్నా లేకపోయినా ఒకటే కదా. ఇప్పుడు 7తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? నేను చేయట్లేదు, ఇది ఒకటి మీరు చేయండి. 77 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు 2 కదా, 2 into కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అంటే 2 into 77 ఎంత వచ్చింది మనకి? 154 సెంటీమీటర్స్ స్క్వేర్. మనకి టోటల్ ఎంత వచ్చింది? 154. ఇప్పుడు టోటల్ మనకి therefore టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఎంత మనకి? 200. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఎంత వచ్చింది మనకి? 220. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఎంత వచ్చింది మనకి? 220
ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్ అంత మనకి 154. ఈ రెండింటిని అడిషన్ చేస్తే అంత 374 సెంటీమీటర్ స్క్వేర్. దీంతో సమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.